అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. ఈ 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరాల వరకు వీళ్ళే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసులు వారు. వీళ్లకు పట్టుబడి అదృష్టం ఎవరూ ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని కొన్ని రాసుల జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవుతున్నారు. సాక్షాత్తు శని భగవానుడు ఈ 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు. ఇక ఈ రాశుల జాతకులకు శనిదేవుని కృప వలన 2025 నుండి 2030 సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు. దీని కారణంగా ఈ రాశుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మరి అదృష్టవంతులు, భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశుల వారు ఎవరు? ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఈ 2025 నుండి 2030 సంవత్సరాల వరకు ఉండేటటువంటి సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఒక లైక్కి ఎంతో సపోర్టుగా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళితే ఆ శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2030 సంవత్సరం వరకు ఈ రాశి జాతకం చాలా బాగుంటుంది. మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలను పొందుతారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. వీరి ఆనందం అంబరాన్ని తాకుతుంది. హిందూ ధర్మానుసారంగా అందరూ ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం. ముక్కోటి దేవతలలో ఒకరు ఆ శనిదేవుడు. ఇక ఆ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు. న్యాయానికి ప్రత్యేకంగా శనిదేవుణ్ణి కొలుస్తారు. ఇక శని భగవానుడు ఎవరైతే అసంతృప్తమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. శనిదేవుడు సూర్య భగవానుని పుత్రుడు, అలాగే కర్మఫల ప్రదాత అని పిలుస్తూ ఉంటారు. ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని, అలాగే అర్ధాష్టమ శని పట్టినప్పుడు ఇక శని పట్టిందని కష్టాలు, బాధలు కలిగిస్తాడు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యుని పుత్రుడు, కర్మఫల ప్రదాత అంటే సకల జీవులకు సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు, వారిని పీడిస్తుంటాడు. ఇక శనిదేవుని ఆశీర్వాదం, కృపా కటాక్షాలు ఈ 12 రాసులలో కొన్ని రాసుల జాతకులకు అద్భుతంగా ఉండబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు ఉండే సమయంలో ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఇక ఈ రాశుల వారి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు. ఆ శనిదేవుని విశేషమైన కృప ఇప్పుడు ఏ రాశుల వారికి కలుగుతుంది? ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, దుఃఖాలు పూర్తిగా తొలగిపోతుంది. ఇక అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు కాబోతున్న రాశులలో మొదటి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి అన్ని రకాల లాభాలు, ధన లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అద్భుతమే కాకుండా ఏదైతే ఇంతవరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఇక మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఇక ఉద్యోగులకు వారి కార్యాలయంలో మంచి వాతావరణం ఉంటుంది. మీ పనిలో నైపుణ్యాన్ని పెంచుకోవడం వలన పై అధికారులు ప్రమోషన్లు ఇస్తారు, జీతాలు కూడా పెరుగుతాయి.
కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశి వారికి సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది. శని దేవుని ఆశీర్వాదంతో కన్యా రాశి వారికి 2025 నుండి 2030 సంవత్సరాల వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు. తర్వాత రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి శని భగవానుని ఒక విశేషమైన కృపా కటాక్షాలు 2025 నుండి 2030వ సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యాలయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి. కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. శని దేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అయిపోతుంది. ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలలో అభివృద్ధి చెందుతారు. అధికమైన ధన లాభాలు కలుగుతాయి. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. వృషభ రాశి వారికి శని దేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2030 సంవత్సరాల వరకు ఎంతో అదృష్టవంతమైన భాగ్యవంతమైన సమయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. తద్వారా తరువాతి రాశి తులారాశి. ఈ తులారాశి జాతకులకు శని దేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2030 సంవత్సరాల వరకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్లు పొందుతారు, జీతాలు పెరుగుతాయి, వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అదేవిధంగా శుభయోగాలు మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి. మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీరు మాట తీరును వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. ఆఫీసులో పనులు సమయానికి పూర్తవుతాయి. తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి. 2025 నుండి 2030వ సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు. సమయాన్ని వినియోగించడం వలన శనిదేవుని ఆశీర్వాదంతో మీరు కోటీశ్వర్లు అవుతారు. తర్వాత రాశి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో ఆగిపోయాయో ఆ పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా ఇంతవరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులుగా పడుతూ ఉంటే గనుక డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. ఉద్యోగులకు ఈ సమయంలో పనిచేస్తున్న కార్యాలయంలో ఉద్యోగులు సహకరిస్తారు. అలాగే మీపై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్లు అనేవి ఇస్తారు. అలాగే జీతాలు పెరుగుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. దీని కారణంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. ఈ 2025 నుండి 2030 సంవత్సరం ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు వినియోగించుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
2025 నుండి 2030 సంవత్సరాల వరకు కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుతారు. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకుల జీవితం అనేది దేదీప్యమానంగా వెలిగిపోతుంది. మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయాన్ని మనం అందరం గనుక పట్టుకుంటే గనుక ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానానికి మనల్ని చేర్చుతుంది. అయితే అలాంటి కొన్ని రాశులలో ముఖ్యంగా ఈ 3 రాశుల జాతకులకు రేపటి నుండి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది. ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాన్ని చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఈ 3 రాశుల వారికి మంచి సక్సెస్ సమయం వచ్చేసింది అని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది. ఈ రాశుల వారు 10 మందికి సహాయం చేసే విధంగా ఉంటారు. ఇక ఈ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుండి 2030 సంవత్సరం వరకు పట్టేటటువంటి మహాదశ ఏమిటి అటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెబుతున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఒక లైక్ చేసి మాకు ఎంతో సపోర్టు ఇస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలో ఈ 3 రాశులు జాతకులు ఎవరు రేపటి నుండి 2030 సంవత్సరం వరకు 10 కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహాదశ పట్టబోయే రాశులు వారు ఎవరు, వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి. అయితే రాబోయే కాలం వరకు అద్భుతంగా ఉంటుంది జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ 2025 సంవత్సరం నుంచి 2030 సంవత్సరాల వరకు దాదాపుగా 5 సంవత్సరాల పాటుగా ఏ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు. చేతిలో రూపాయి కూడా లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది. ఆ సమయం కూడా అని చెప్పవచ్చు. ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంత అవసరమైతే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు. మనం చేసేటటువంటి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తారు. ఇక మనం చేసేటటువంటి పాప కర్మల మీదే మన యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఈ 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరాల లోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందుతున్నారు. అంత ధనాన్ని వీరు పొందుకుంటారు. ఇక ఇలా ధనాన్ని పొందేటటువంటి 3 రాశులలో మొదటి రాశి తులారాశి. ఈ తులారాశి రాశి చక్రంలో 7వ స్థానంలో ఉంటుంది. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలలోకి చాలా గొప్ప నక్షత్రంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది. ఇక 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు తులారాశి వారు నిరంతరం నలుగురికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటారు. ఈ రాశి వారు వీలైనప్పుడు కూడా శివునికి దర్శించుకోవడం, శివాలయానికి వెళ్ళడం లాంటిది తులారాశి వారు చేయడం వలన సకల యోగాలను తప్పకుండా పొందుతారు. ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు. తప్పకుండా ఈ 2030 సంవత్సరంలో లోపు ఈ తులారాశి వారిలో పుట్టిన వారికి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులకు కూడా పెట్టుకోబోతున్నారు. కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం పడకండి. ఎందుకంటే అలా కనిపించడం వలన మనం నచ్చని మన
పతనాన్ని మనమే కోరుకున్న వారు అవుతాము. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనుక ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండక వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకునే అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం నిరంతరం కష్టపడుతూ ఉండండి. ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి. ఇది మీకు మీ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనసుతో కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు. అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండే నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి. ఈ లిస్టులో తరువాత రాశి సింహరాశి. ఈ సింహరాశి రాశి చక్రంలో 5వ స్థానంలో సింహరాశి ఉంటుంది. ఈ సింహరాశి వారు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం సింహరాశికి చెందుతాయి. సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ సింహరాశులన్నింటిలో కూడా రారాజు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ సింహరాశి జాతకులకు ప్రతి పనులు ఆటంకం లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం అనేది వీరికి ఉంటుంది. వారి గొప్పతనం ఏంటో నలుగురికి తెలుసుకుని ఇలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ రాశి వారి యొక్క సొంతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినరోజు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధన ధాన్యాలు, వస్తువులు, వాహనాలు, ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. సింహం ఎలాగైతే తన వాళ్ళని ఎవరైనా ఏదైనా చేస్తే గనక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరి నీడ పడనీయకుండా ఈ సింహరాశి వారి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పది అని ఆలోచనలో ఉంటారు. కానీ వీరిని అందరూ కూడా దూరం చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే గనక అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు. ఇక ఈ రాశిలో పుట్టినవారు చాలా మంది మంచి మనసు కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్న, అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు. ఈ 2025 నుండి 2030 సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కోట్లకు పైబడి ఉండబోతుంది. ఇక వీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా మీ రెట్టింపు ధనాన్ని పొందబోతారు. అదేవిధంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే సర్వం వీరికి తోడుంటుంది. ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా సిద్ధిస్తుంది. ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ధనస్థానమైనటువంటి 2వ స్థానం. ఇక కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఈ రాశిలో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, విద్యావంతులని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు కష్టాల నుండి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ 2025 సంవత్సరం నుండి 2030 సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుంది. జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. మీకు నచ్చిన దానిలో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ నూతన సంవత్సరంలో 2025 నుండి 2030 సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు కదా. ఈ రాశి చక్రంలోని 3 రాశులు ఈ సంవత్సరంలో 2025, 2030 సంవత్సరాల లోపు కోట్లకు పైగా ఆస్తులను సంపాదించుకోబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.